వేలమండల కేంద్రంలోని కల్వరి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు హాజరై పాస్టర్ మేషక్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తోటి వారితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. క్రిస్మస్ పండుగ నేపథ్యం అన్ని చర్చలను ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా పాస్టర్ మేషక్ మాట్లాడుతూ మేరీ క్రిస్మస్ పర్వదినం మన సమాజంలో సామరస్యం, సంతోషాన్ని మరింత పెంచాలా కోరుకుంటారని తెలిపారు. యేసుక్రీస్తు ఉదాత్తమైన ఆలోచనలను సమాజానికి సేవ చేయడానికి గుర్తు చేసుకుందామన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకోవాలన్నారు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు శాంతి సందేశం ఇచ్చారు. అనంతరం చిన్నారులకు బహుమతులను అందజేశారు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలు. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని మరి ప్రపంచమంతా జరుపుకుంటా ఉంది. ఇదిగో నా ప్రియమైన వారలారా, మరి మహాత్మా గాంధీ గారి యొక్క జయంతిని మన భారతదేశంలో జరుపుకుంటారు. డాక్టర్ అంబేద్కర్ గారి జయంతిని మన భారతదేశంతో పాటు అమెరికా ఇంకా కొన్ని దేశాలు జరుపుకుంటాయి. కానీ యేసుక్రీస్తుల వారి యొక్క జన్మదినాన్ని మాత్రము భూమి మీద ప్రతి దేశంలో యేసుక్రీస్తుల వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటారు. అది ఎందుకు, దానికి కారణం ఏమిటిది అని చెప్పేసానంటే, మరి ఆ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా భారతదేశానికి రాజ్యాంగము, చట్టాలు ఇవన్నిటిని మరి భారతదేశం యొక్క మరి కవలికలు ఎలా ఉంటే న్యాయపరమైన పరిపాలన ఉంటది అని ఆలోచన చేసి మరి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ గారు అనేక మందికి మార్గదర్శకంగా ఉన్నాడు. అనేక దేశాలను కూడా ఆయన తన ఏమంటారంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఆ దేశాలు ప్రేమిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తుల వారు అంతేకాదండి, భూమి మీద నా సర్వమానవలి కొరకు నా ప్రాణాన్ని పెట్టడానికి నేను భూమి మీదకి వచ్చాను అని చెప్పాడు. దాన్ని బట్టి యేసుక్రీస్తుల వారికి ప్రతి దేశంలో ఆయనను పూజిస్తారు. ప్రతి దేశంలో ఈ రోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది. అదేవిధంగా మన మారుమూల గ్రామమైన బేలాలో కూడా లేదా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము. ఈ రోజు నాతో పాటు మరి మా తోటి కాంగ్రెస్ లీడర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్లు, మరి బీజేపీ లీడర్లు వీళ్ళు వచ్చి మరి